క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ లాస్లెట్ మాత బిడ్డలారా, దేవుడు సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, మహోన్నతుడు. ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించారు కాబట్టి విశ్వాన్ని సృష్టించారు. విశ్వంలో చంద్రుడు, నక్షత్రాలు, సూర్యుడు, జీవరాశులు, నదులు ఎన్నో సృష్టించుకున్నారు. అలాగే మానవుని కూడా సృష్టించారు ఆయన. అయితే ఆయనకి మానవుని మట్టి నుంచి తీసిన తర్వాత ఆయన ప్రాణవాయువును ఊదగా మానవుడికి జీవాత్మ వచ్చిందని మనం బైబిల్లో చదువుతూ ఉన్నాం. దేవుడిచ్చింది తన సొంత ప్రాణాన్ని మాత్రమే, కాకిది కాదు, లేదా ఇతర జంతువులది కాదు. బాధాకరమైన విషయం ఏంటంటే, మన సమాజంలో మన విశ్వాసులు కొంతమంది కొన్ని ఆచారాలకు అలవాటు పడిపోయి ఉన్నారు. చనిపోయిన వారి యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి భోజనం పెడితే కాకి వచ్చి తింటుంది అని ఆత్మను కాకితో పోలుస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు గారు అంటున్నారు, లోకసువార్త 23:43, నేడే నీవు నాతో పాటు పరలోకంలో ఉందువు అని. అటువంటి ఒక గొప్ప ఆత్మని మనం ఎట్లాగా ఈ జంతువులతో, పక్షులతో పోలుస్తూ ఉన్నాం. ఈ కాకికి, ఈ జంతువులకి నువ్వు ఎక్కడ అన్నం పెట్టినా వచ్చి తింటాయి, దానికి దీనికి సంబంధమే లేదు. అటువంటి మూఢనమ్మకాన్ని మనం మానుకొని ఆయనలో ఉన్నటువంటి ఆ నిజమైన ఆత్మని స్వీకరించడానికి మనందరం కూడా ప్రయత్నిద్దాం. ఒక మంచి జీవితాన్ని జీవించడానికి నిరంతరము కూడా దేవుని యొక్క ఆశీస్సులను కోరుకుందాం. దేవుడు మనందరినీ దీవించుగాక.